హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వంకాయ ములక్కాయ టమాటా వండబోతున్నాను ఫ్రెండ్స్. టమాటా, ఆనియన్స్, ములక్కాయలు అన్నీ కట్ చేసుకున్నాను. ఇప్పుడు దాకా వడియాల పని పెట్టుకున్నాను ఫ్రెండ్స్. అందుకనే త్వరగా అయిపోయే కూర ఏంటని చూస్తే త్వరగా ఉడికేయి వంకాయే కదా, అందుకని వంకాయ ఈ ములక్కాయ వండబోతున్నాను ఫ్రెండ్స్. ఎలా చేస్తానో చూపిస్తాను చూడండి. కళాయిలో కొద్ది నూనె పోసుకున్నాం ఫ్రెండ్స్. ఒక 2 స్పూన్లు అయితే ఉంటుంది. అంటే నూనె గరిటె ఉంటుంది కదా, దాంతో 2 గరిటెలు పోసాను. ఉల్లిపాయలు వేసేసుకుంటాను. ఎప్పుడులాగే కొంచెం ఉప్పు వేసుకుంటున్నాను, ఎందుకంటే ఉల్లిపాయ త్వరగా వేగుతుంది. 10 నిమిషాలు అయ్యాల్సింది 5 నిమిషాలు అయిపోతుంది. ములక్కాయ కూడా వేసేసుకుంటాను, ఎందుకంటే ఉల్లిపాయతో పాటు వేగితే బాగుంటుంది. ములక్కాయ కూర అంటే త్వరగా అయిపోయింది, కానీ ఎక్కువ కూర అవ్వదు ఫ్రెండ్స్. ఇంట్లో పచ్చళ్ళు, పెరుగు ఏమైనా ఉంటే కానీ కూర సరిపోదు. మా ఇంట్లో పచ్చళ్ళు ఉన్నాయి కాబట్టి ములక్కాయ కూర వండుకున్నా. మూత పెట్టుకుంటాం ఫ్రెండ్స్, కొద్దిసేపు ఉడకనిద్దాం. ఒకసారి కలుపుకున్నాం ఫ్రెండ్స్. ములక్కాయ కూడా నూనెలో వేగితే బాగుంటుంది. గ్రేవీ రాదు కనుక ములక్కాయ కూర వంకాయ వేస్తున్నాను. సేపు పచ్చడి టిఫిన్లోకి పెట్టి నిన్న పట్టాను, కానీ అది మిక్సీ వేయటానికి కరెంటు లేదు ఫ్రెండ్స్. నిన్న పట్టుకుందాం అనుకున్నాను, కరెంట్ లేదు. నిన్నంతా గవర్నమెంట్ వాళ్ళు చెట్లు నడిపిస్తున్నారంట, కరెంటుకి అడ్డం వచ్చింది, ఆపేశారు. చాలాసేపు 12 దాకా రాలేదు. అది అలా ఫ్రిడ్జ్లో పెట్టి పచ్చడి ఈరోజు చేశాను ఫ్రెండ్స్. ఇప్పుడు వేసుకున్నాను ఫ్రెండ్స్ మిక్సీ. పచ్చడి నిన్న చేయలేదు. ఇది కూడా రెడీ అయిపోయింది. ఇంకా వంకాయలు కట్ చేసుకున్నాను, వంకాయలు దాంట్లో వేసుకుంటా ఫ్రెండ్స్. చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు వంకాయ ముక్కలు వేసేసుకుంటాను. గ్రేవీ కోసం ఉట్టి ములక్కాయ కూర అయితే సరిపోదు. ఇంకా పెద్ద ఫ్యామిలీ అనుకోండి, దీంట్లో దోసకాయ కూడా వేసుకోవచ్చు. వెనక అలాగే ఎక్కువ కూర అవ్వాలంటే అన్నీ కలిపి ఉండేవాళ్ళు. 4 తినేవాళ్ళు ఉన్నప్పుడు, క్యారేజీలకి సరిపోదు అన్నప్పుడు అన్నీ కలిపి వండేవాళ్ళు అండి. మా అమ్మగారు అయితే వండేది. వంకాయ, ములక్కాయ, టమాటా, చిక్కుడుకాయ అన్నీ కలిపి ఎక్కువ కూర ఉండేది. అప్పుడు పెద్ద ఫ్యామిలీస్ కదా, ఇప్పుడేమో 2 పిల్లలు 1 పిల్లలు తప్ప 5, 6 ఉండటం కష్టం కదా. మూత పెట్టుకుందాం ఫ్రెండ్స్ ఒకసారి. వంకాయ మగ్గిపోయినాక టమాటా వేస్తాను. ఒకసారి కలుపుకుందాం ఫ్రెండ్స్. వంకాయ మగ్గిందేమో, మగ్గింది ఫ్రెండ్స్, అడుగంటుతుంది. ఇప్పుడు టమాటా వేసేసుకుందాం. టమాటా కంటే ముందు ఉప్పు, కారం, పసుపు అవి వేసుకుందాం. ఉప్పు వేసేసాను కాబట్టి పసుపు, కారం వేసుకుందాం ఫ్రెండ్స్. ఇదిగో ఫ్రెండ్స్, కొంచెమే పసుపు వేస్తాను, ఎందుకంటే కారంలో పసుపు కొమ్ములు ఆడించాం, పసుపు కొమ్ములు వేసి, అందుకే కొంచెం పసుపు అలవాటు అయింది కాబట్టి కొంచెం వేస్తున్నాను. ఇది కలిపిన తర్వాత 1 నిమిషం ఉంచి టమాటా వేసుకుందాం ఫ్రెండ్స్. ఈలోగా దోసకి ప్యాన్ పెట్టాను, వేడయ్యాక దోశలు పోస్తాను ఫ్రెండ్స్. నిన్న దోశలే, అందరూ ఇవే ఇష్టంగా తింటారు. ఇది ఉడికేలోగా దీంట్లో టమాటా వేసేసుకుందాం ఫ్రెండ్స్. టమాటా వేసేస్తున్నాను. ఈ వంకాయ టమాటే ఫ్రెండ్స్ గ్రేవీ కూరకి. కొద్దిసేపు మూత పెట్టి ఉంచుకుంటాను. మగ్గిన తర్వాత అప్పుడు వాటర్ పడితే వేస్తాను, లేదంటే సరిపోతుంది ఫ్రెండ్స్ ఈ వాటర్తోనే. దోశ కూడా అయిపోయింది, దాని షేప్ మారిపోయింది అన్నమాట.
వంకరగా వచ్చింది కొంచెం, అయినా పర్వాలేదులేండి, నేనేగా తినేది. ఫస్ట్ దోశ నేనే వేసుకోవాలి, అది ఎలా ఉన్నా కానీ. రెండోది షేప్ బాగా వచ్చింది ఫ్రెండ్స్. ఫస్ట్ది ఎందుకని అలా రాదంటే, మనం నాన్ స్టిక్కి కొంచెం ఆయిల్ అప్లై చేస్తాం కదా, చేసినప్పుడు అది ప్యాన్కి అంటుకోదు అనమాట, పిండి లేచిపోయి చుట్టుకుపోతుంది. నేను అదే పాతది ఉండేది ఇనుప ప్యాను, అది వాడట్లేదు, చాలా వెయిట్ అది, అందుకని అది వాడట్లేదు. అది వేడవటానికి లేట్ పట్టిద్ది, ఆరిపోవటానికి కూడా లేట్ పట్టిద్ది, అందుకని నాన్ స్టిక్ వాడుతున్నాను. ఈ రెండోది మాత్రం బాగా వచ్చింది. ఇది ఇంట్లో వాళ్ళకి వేయాలి కాబట్టి బాగా వచ్చింది. అవి కూడా మనకు అనేటప్పటికి అవి కూడా వండికేస్తూ ఉంటాయి ఒకసారి, టిఫిన్ తిరిగిపోవటం. ఎవరి సంగతి ఏమో కానీ నేను మాత్రం నాకు అనేటప్పటికి లాస్ట్ పిండి కానీ ఫస్ట్ పిండి కానీ విరిగిపోయినాయే వస్తాయి, అయ్యే తినాలి నేను. ఇంకోటి వేసి ఒకరికి వేస్తాను ఫ్రెండ్స్. మామూలుగా రొటీన్గా ఎప్పుడు కాసినట్టే జావ కూడా కాసిస్తాను. ఇంకో దోశ వేసాను ఫ్రెండ్స్. కారం అయితే కొంచెం ఘాటుగా ఉంది ఫ్రెండ్స్, చాలా ఘాటుగా ఉంది, కారం పట్టించింది. ఇలాగా కూర కూడా చూద్దాం. కొంచెం మగ్గింది ఫ్రెండ్స్, ఇంకొంచెం ఉడకాలి. ఇప్పుడు వాటర్ పోద్దాము. ఈ వాటర్ అంతా ఇంకిపోయిందాక ఉడకనిస్తే కూర అయిపోతుంది ఫ్రెండ్స్. కొత్తిమీర చల్లుకుంటే, దీంట్లో గుడ్లు కూడా వేసుకోవచ్చు. మా ఇంట్లో వారం అంతా నాన్ వెజ్ ఉందని వాళ్ళు గుడ్లు వేయలేదు ఫ్రెండ్స్. ఇది కూడా తీసేసుకుంటాను. పలసగా వేయమంటే పలసగా వేసాను ఫ్రెండ్స్. టిఫిన్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. జావ కూడా కాసేసాను. ఇంకా వంట ఒకటి బ్యాలెన్స్ ఉంది, అది కూడా అయిపోతే క్యారేజీల పని అయిపోయినట్టే ఫ్రెండ్స్. ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. నీళ్లు పోసాం కదా, సిమ్లో పెట్టాను, ఎందుకంటే త్వరగా నీళ్లు ఆవిరైపోతాయి, కూర ముక్క ఉడకదు, అందుకని సిమ్లో పెట్టా ఫ్రెండ్స్. ఇంకొక 2 నిమిషాలు అయితే కూర అయిపోతుంది. దీన్ని మూత పెట్టేసుకుంటాను. అలాగే మన వంకాయలు కడిగి వేసిన ఉప్పు నీళ్ళల్లో కొత్తిమీర కూడా నానపెట్టుకున్నాను. ఈలోగా అది కట్ చేసి ఉంచుకుంటాను ఫ్రెండ్స్. ఒకసారి చూసి కొత్తిమీర వేసేద్దాం ఫ్రెండ్స్. కొత్తిమీర వేసేస్తున్నాను. టమాటా కొత్తిమీర ఎక్కువే వాడతా ఫ్రెండ్స్. వంకాయలు ములక్కాయలు ఇవన్నీ రొటీన్గా ఉండేదేగా, కొత్త వంట ఏం కాదుగా అనుకోమాకండి. నేను ముందే చెప్పాను కదా, మా ఇంట్లో నేను ఏం వండుతానో అదే పెడతాను, చూపిస్తాను అని. ఎందుకంటే మనం చైనా దేశంలో లేం కదా, చేయబడితే అవి విచిత్రమైనవి తిని చూపిస్తాను. చూడటానికి కూడా నాకు భయం వేసిద్ది, అలాంటివి తింటారు వాళ్ళు. మనం తినేవి మన ఆంధ్రదేశంలో మనం ఏం తింటామో అవే, ఏ రోజు ఏం వండుతానో అయ్యే పెడుతున్నాను ఫ్రెండ్స్. నేను యూట్యూబ్ కానీ స్పెషల్ వంటలు ఏం చేయట్లేదు, ఇంట్లో వండేవి చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఇది మూత పెట్టుకున్నాం, కూర అయిపోయింది. 1 నిమిషం ఉంచేసి ఆపేస్తాను. ఈలోగా క్యారేజ్ కట్టుకుంటాను ఫ్రెండ్స్. చూద్దాం ఫ్రెండ్స్. అయిపోయింది ఫ్రెండ్స్. ఈ గ్రేవీ ఉంటే చాలు, మరీ డ్రైగా ఉంటే బాగోదు. ములక్కాయ కూడా లేత ములక్కాయలు ఫ్రెండ్స్. అవి మా అపార్ట్మెంట్ ఎదురుగా చెట్టు ఉంది, కోసినప్పుడు అంతా ఇస్తారు, ఫోన్ చేసి పిలిచి ఇస్తారు. చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ లేతవి. నేను ఎక్కువ ములక్కాయలు తింటాను, ఇష్టం నాకు. మా పిల్లలు ఈరోజు ములక్కాయ అంటే గుడ్డు వేసి ఉంటుంది మమ్మీ అనుకుంటారు, కానీ నేను గుడ్డు వేయలేదు, కావాలని వేయలేదు ఫ్రెండ్స్. చేపలు రొయ్యలు ఈ వారం అంతా తిన్నారు, ఇంకా గుడ్డు ఎందుకని అవసరమా అని నేను వేయలేదు ఫ్రెండ్స్.
దీన్ని ఆపేస్తాను. ఈలోగా నేను క్యారేజ్ కూడా రెడీ చేసుకుంటాను. అన్నం అయితే బాక్స్లో పెట్టేసా ఫ్రెండ్స్. ఇంకా మూతలు పెట్టుకొని క్యారేజీలో పెట్టేయటమే. బాక్సులు పెట్టేసా ఫ్రెండ్స్ క్యారేజీలో. ఇట్లా పెట్టేసుకుంటాను. ఇద్దరు పిల్లలు ఒక చోటే కాబట్టి ఇద్దరికి బాక్సులు చెరొక 2 బాక్సులు రైస్ అయితే కట్టేశాను. కర్రీ వచ్చి దీంట్లో వేస్తాను. అన్నం వేడిగా ఉండాలి కానీ ఫ్రెండ్స్, చిన్న టిప్ ఏంటంటే కర్రీ ఇద్దరికి బాక్సులో వేసేస్తాను. టిప్ అన్నాను చెప్పలేదు అనుకుంటున్నారా? ఏం లేదండి, అన్నం వేడిగా ఉండాలి, కూర చల్లగా ఉండాలి. ఎందుకంటే కూర వేడిది బాక్సులో పెట్టామనుకోండి, తినే టయానికి మధ్యాహ్నానికి ఏమైందంటే సర్ది వాసన వచ్చినట్టు ఒక స్మెల్ మారిపోద్ది. అందుకని వాళ్ళు రెడీ అయ్యి వెళ్ళేలోపు కొంచెం ఫ్యాన్ కింద పెట్టి కూర ఆరిన తర్వాత బాక్స్లో పెట్టుకుంటే కూర బాగుంటుంది, అన్నం వేడిగా ఉంటుంది. అదేనండి టిప్పు. వంకాయ కూర కూడా వేసేసా ఫ్రెండ్స్ బాక్స్లో. ఎక్కువ కర్రీ వేయలేదు, ఎందుకంటే పచ్చడి కూడా వేసాను. దాంట్లో ఎగ్ వేయలేదు కదా, ప్రాన్స్ పచ్చడి. ఇది కూడా పెట్టాను ఫ్రెండ్స్, చూడండి ఎలా చేశాను అనేది. ఈ ప్రాన్స్ చట్నీ చేశాను, అది కూడా పెట్టాను, పికిల్స్. ఈ కర్రీ కొద్దిగా ఫ్యాన్ కింద పెట్టి చల్లారినాక మూత పెడతా ఫ్రెండ్స్. ఏదైనా సరే వేడిగా పెడితే బాక్సుల్లో, హాట్ బాక్సుల్లో కర్రీస్ బాగోవు, అన్నం వరకే బాగుంటుంది. ఇదే ఫ్రెండ్స్ ఈరోజు నేను చేసిన ఐటమ్స్ ఇవే. ఏ రోజుతో ఆ రోజు నేను చేసేవి, ఇంట్లో ఏమి చేస్తున్నానో నా రొటీన్ పని అవి చూపిస్తున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా చేసుకొని తిని చూడండి. ఈ కర్రీ కూడా బాగుంటుంది. ఎగ్ వేసుకున్న వాళ్ళు ఎగ్ కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇవే చేశాను ఫ్రెండ్స్. ఈరోజు మెనూ మొత్తం చూపించాను, అంతే ఫ్రెండ్స్. కామెంట్ పెట్టండి, షేర్ చేయండి. మీరు కూడా మీకు ఇష్టమైతే లైక్ చేయండి.